నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. ఇందాక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఏబిసిడి వర్గీకరణ మీద మీరు గతం నుంచి అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. మరి దాని మీద ఒక సమీక్ష వస్తుంది అంటారు? మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఇచ్చింది జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాబట్టి దాని మీద క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. భారతదేశం అంతా కూడా ఇది అమలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించినాయి. చాలా వరకు కూడా మేము అమలు చేస్తామనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ ఒక విషయం ఏంటంటే అసలు ఆగస్టు 1 నాడు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చిన మరుక్షణమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అందరూ దళిత ఎమ్మెల్యేలందరి దగ్గర పెట్టుకొని ఏ పరిస్థితుల్లో కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసి అయినా ఏబిసిడి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆర్ ఎనీ ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్లలో కూడా అమలయ్యేటట్టుగా చూస్తాననేటువంటి మాట వారు చెప్పారు. అది మామూలు విషయం కాదు. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చాలా ఓపెన్గా బహిరంగంగా ప్రకటించాడు, అమలు చేస్తానని చెప్పాడు. మాదిగ జాతి గత 78 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూసేటువంటి కార్యక్రమం మాకు న్యాయం జరగాలనేటువంటి దాని మీద ఎదురు చూస్తున్నారు కదా, దాన్ని అమలు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకొని భుజాన్ని వేసుకోవటం, మాదిగలంతా హ్యాపీగా ఉన్నారు, పండుగలు చేసుకుంటున్నారు. చాలా గొప్ప విషయం. వారు నిర్ణయించిన డెసిషన్ వల్ల, నిర్ణయం వల్ల మాలాంటి వాళ్ళందరం కూడా వాస్తవంగా చెప్పాలంటే కడుపు నిండిపోయింది చాలు మాకు. కాబట్టి మా జాతి నష్టపోయినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి నేను ఉన్నాననేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దానికి ప్రత్యేకమైనటువంటి మాదిగల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తాను. చాలా సంతోషం. కాబట్టి వారిని మాదిగ జాతికి ఒక పెద్దన్నలాగా ఆయన మరి రాబోయే కాలంలో ప్రజలు పిలుచుకునే అవకాశం ఉంది. పెద్ద మాదిగా కూడా పిలుచుకుంటారు. ఆయన పెద్ద మాదిగా చేస్తారు అంతే. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి మాదిగా. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆయన నిర్ణయించాడు, అమలు చేయబోతున్నాడు. కాబట్టి ఆయన పట్ల మా జాతికి ఉండేటువంటి అభిప్రాయం అట్లా ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఈ రోజు నామకరణం చేసి అందుకనే నేను అనేది ఏంటంటే ఎవరు బుక్కడు అన్నం పెడతారో వాళ్ళనే పేద ప్రజలు తలుచుకుంటారు. ఇవాళ ఆ బుక్కడన్నం విద్యా ఉద్యోగాలలో ఎక్కడ కూడా మాకు రిజర్వేషన్లు ఉన్నాయి, దళితులకు ఉన్నాయని మాటే తప్ప మాదిగలకు లేవు. కాబట్టి దీన్ని ఎలా అమలు చేస్తే ఇవాళ మాదిగ జాతి మొత్తానికి చదువుకున్న పిల్లలందరూ కూడా మేలు జరుగుతుంది, మా జాతి బాగుపడుతుంది నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఏబిసిడి అమలు చేస్తాను, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తానని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా జాతి మొత్తం ఆయనకు అండగా ఉంటుంది. రాజకీయాల్లో ఆయన ఎంత కాలం ఉండాలనుకున్నా అంతకాలం ప్రజలు ఆయనకు అండగా ఉంటారు. ఆయనకు అండగా ఉంటుంది. మాదిగ జాతి చరిత్రలో రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతారు. సార్, ఈ క్రిమిలేయర్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రకారుడుగా తెలంగాణలో మిగిలిపోతారు. సార్, ఈ క్రిమి లేయర్ అని ఒక పాయింట్ ఒకటి ఇన్వాల్వ్ అయింది. మరి దీని గురించి మీరు ఏం చెప్తారంటే అందరికీ సమాంతరంగా ఈ హక్కులు చేరుతాయని చెప్పేసి మాదిగలందరికీ హక్కులు చేరుతాయి. విద్యా ఉద్యోగాలు వేరు, క్రిమి లేయర్ వేరు. విద్యా ఉద్యోగాలు అనేటువంటి అది అమలు చేస్తే సెకండ్ పాయింట్ ఏంటంటే క్రిమి లేయర్ అనేటువంటిది అది అమలు చేయాలా వద్దా అనేది కూడా ప్రభుత్వాల యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే చేస్తే మంచిది, క్రిమిలేయర్ ఉంటే కూడా మంచిదే. ఎవడో ఒక్కడే ఎందుకు బతకాలి, కింది వాళ్ళకు కూడా అది అమలు చేస్తే మంచిదే కదా. ఒక ఆప్షన్ పెట్టి ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందనుకోండి, ఆ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఎవరికి ఇప్పుడున్న వాళ్ళు లేదనుకుందాం, బాగా అన్ని రకాలుగా ఉన్న వాళ్ళ పిల్లలే ఉన్నారు అనుకుందాం, అప్పుడు ఇందులో లేనప్పుడు వాళ్ళని తీసుకోవచ్చు. ఆ ఆప్షన్ పెట్టుకొని కనుక చేసుకుంటే చాలా మంచిది. మొత్తానికి పేదవాళ్ళందరికీ చెందాలి కదా. 70 ఏళ్ళు అయినా రిజర్వేషన్లు తీసేస్తారనేటువంటి కాలం వచ్చినా ఇప్పటికీ ఉన్నోడే ఉండటం, ఉన్నోని దగ్గరనే ఉండటం, బలిసినోడే బలవటం, అసలు పెత్తందారి విధానం మరిగా అగ్రకులాల్లో కాదు ఇప్పుడు మా వర్గాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. వద్దంటే
న్యాయం కాదు. కాబట్టి అందరూ ముందుకు రావాలి. ఈ యొక్క క్రిమిలేయర్ విషయాన్ని కూడా ఆలోచన చేస్తే తప్పేం లేదనేది సార్ ఒక్క విషయం అంటే ఈ రిజర్వేషన్స్ వల్ల అంటే చూసే చూపు అంటే అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అనే ఒక తేడా అనేది మారుతుంది అంటారా? ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు వాస్తవంగా 70 సంవత్సరాల నుంచి కనుక ఇది అమల్లో ఉంటే మాదిగ జాతి ఎంతో పైకి వచ్చేది వినరా. కాబట్టి ఇవాళ 100% అందరికీ స్వతంత్ర ఫలాలు అందరికీ అందటానికి అవకాశం ఉంది. ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అమలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరికీ సమన్యాయం జరిగితే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. అమలు చేసేటువంటి అవకాశం కూడా రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. వారు ఒక చరిత్రకారులు అయ్యారు. సార్ ఇంకోటి అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి చర్చ నడుస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మన ఎవరైతే కేటీఆర్ లాంటి వాళ్ళు అక్కడ మేము పెట్టదలి తెలుగు తల్లి బొమ్మ పెట్టాలనుకుంటున్నాం, వీళ్ళేమో రాజీవ్ గాంధీ బొమ్మ ఎట్లా పెడతారు మేము పీకేస్తామంటారు వాళ్ళు, మరి వీళ్ళేమో రాజీవ్ గాంధీ బొమ్మే పెడతామంటారు వీళ్ళు. అంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టేదాన్ని కాంట్రవర్షియల్ చేయాల్సినంత అవసరం లేదు మరి. కానీ వాస్తవంగా నాకు పెద్దగా తెలియదు, నేను చూడలేదు కూడా ప్లేస్, కాబట్టి నాకు పెద్దగా తెలియదు. అంటే మీ అంచనా ఏంటంటే పెట్టడం మంచిదే అంటారు? మరి సెక్రటరేట్ ఆపోజిట్ లో పెట్టడంలో మరి వచ్చే నష్టం ఏందో నాకు అర్థం. పేరు విగ్రహం అయితే ఎక్కడైనా పెట్టుకోవాల్సిందే, మనం దాన్ని ఎవరు ఆపలేదు. కానీ మరి ఆ ప్లేస్ విషయంలో కాంట్రవర్సీ ఏంటో నాకు తెలియదు. అంటే అది తెలుగు తల్లి బొమ్మ పెట్టడానికి మేము కేటాయించాము. సెక్రటరేట్ ఆపోజిట్ ఏదైతే మన ఈ అమరవీరుల స్తూపం అని కట్టిరు కదా, దానికి మధ్యలో ఈ తెలుగు తల్లి బొమ్మ పెట్టడానికి మేము పెట్టాము, ఆ ప్లేస్ కేటాయించాము. ఇప్పుడు వాళ్ళు వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామంటారు, ఎట్లా కుదిరిద్ది అంటున్నారు కేటీఆర్. వాస్తవంగా నాకు ఆ ప్లేసు ఆ వ్యవహారం నేను చూడలేదు, నాకేం తెలియదు. రైట్, థ్యాంక్ యూ సార్.